ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్కు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తుంది. ఈ టోర్నీ కోసం భారత్ జట్టును మే 1న ప్రకటిస్తారని సమాచారం. ఐపీఎల్ 2024లో ఆటగాళ్ల ప్రదర్శనలు సైతం జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయని తెలుస్తుంది. అయితే జట్టులో మార్పులు చేర్పులకు మే 25 వరకు గడువు ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్ అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ గాను 2024 గాను జరగనుంది. భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు సంబంధించిన సందడి మొదలు అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ గురించి అప్డేట్ వచ్చింది. జూన్ 1 నుంచి వెస్టిండీస్ అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలుస్తుంది. ఈ టోర్నీ కోసం భారత్ జట్టు ఎంపికపై చర్చ జరుగుతోంది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటాడన్నది ఖాయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి అయిన జైషా వెల్లడించాడు. ఇక డిప్యూటీగా హార్దిక్ పాండ్యా ఉండనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అలాగే ఇంజురీ వల్ల దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సైతం జట్టులో భాగం కానున్నారు. అయితే ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టోర్నీ కోసం బీసీసీఐ మే 1న జట్టును ప్రకటించినట్లు తెలుస్తుంది. టోర్నీ ప్రారంభానికి కనీసం 4 రోజుల ముందైనా జట్టును ప్రకటన ఉండాలని ఐసీసీ షరతు విధించిందట. దీంతో మే 1న భారత్ జట్టు ప్రకటన ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రదర్శన ఆధారంగా ఈ జట్టు ఎంపిక ఉంటుందని సమాచారం. అయితే మే 25 వరకు జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఫైనల్ కంటే ఒక రోజు ముందే భారత్ జట్టు కంప్లీట్గా ఖరారు కానుంది. కాగా ఈసారి జరిగే టీ20 ప్రపంచ కప్లో ఏకంగా 20 జట్లు పాల్గొంటున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. మొత్తంగా జట్లన్నీ కలిపి 4 గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్క గ్రూపులో వచ్చేసరికి 5 జట్లు చొప్పున ఉంటాయని తెలుస్తుంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో మాత్రం ఆతిథ్య అమెరికా జట్టు కెనడాతో ఢీకొట్టనుంది. అయితే ఫస్ట్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇక భారత్ తరపున తన కప్పు వేటను జూన్ 5న ప్రారంభించనుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలబడనుంది. ఇక తర్వాత భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది. అయితే గ్రూప్ స్టేజ్లో గాను భారత్ యొక్క షెడ్యూల్ను పరిశీలిస్తే టీ20 వరల్డ్ కప్లో జూన్ 5న భారత్ ఐర్లాండ్ మధ్య న్యూయార్క్ వేదిక ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. అలాగే జూన్ 9న భారత్ పాకిస్తాన్ వేదికగా న్యూయార్క్లో సెకండ్ మ్యాచ్ జరగనుంది. ఇక థర్డ్ మ్యాచ్ చూస్తే జూన్ 12న భారత్ మరియు యూఎస్ఏ మధ్య న్యూయార్క్ వేదికగా జరగనుంది. అలాగే గ్రూప్ స్టేజ్లో ఫోర్త్ మ్యాచ్, అలాగే లాస్ట్ మ్యాచ్ జూన్ 15న భారత్ కెనడా మధ్య ఫ్లోరిడా వేదికగా జరగనుంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.